హాయ్ అండి. ఈరోజు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ స్టార్టింగ్ ఎలా వేయాలో నేర్పిస్తాను అండి. లాస్ట్ క్లాస్లో ఈ డిజైన్ ఎలా గీయాలో నేర్పించాను కదా. ఈసారి పెయింటింగ్ ఎలా వేయాలో నేర్పిస్తాను. బేసిక్ అండి, కొత్తగా రాని వాళ్ళకి కొత్తగా వేసుకోవడానికి. ఫస్ట్ కలర్ తీసుకోవాలండి. ఇవి ఫెవిక్రిల్ కలర్స్ అండి, ఇవి యాక్రిలిక్ కలర్స్. దీని కాస్ట్ 25 రూపీస్ ఉంటుందండి. ఇది ఇలాంటి కలర్స్ మనకి నచ్చిన కలర్స్ తీసుకోవాలండి. నేను దీనికి ఈ కలర్ వేస్తున్నానండి ఫ్లవర్కి. ఫస్ట్ అవుట్లైన్ వేయాలండి. అలా వేయడం వల్ల ఏంటంటే ఫ్లవర్ దాటి కలర్ బయటికి వెళ్ళదండి. ఇలా ఫస్ట్ ఫ్లవర్కి అవుట్లైన్ మనం పెన్సిల్ తోటో లేకపోతే కార్బన్ తోటో గీసిన డిజైన్ ఉంటుంది కదండి, దాని మీద ఇలా ఫస్ట్ అవుట్లైన్ వేయాలి. ఆ గీత మీద గీసుకోవాలండి. ఇలా గీసిన తర్వాత దీన్ని మొత్తం ఈ పెయింట్తో ఫిల్ చేయాలండి. అలానే ఎక్కువ తీసుకోకూడదు, లైట్గా తీసుకుని దీన్ని మొత్తం ఇలా ఫిల్ చేసుకుంటూ రావాలండి. ఇలా ఒక్కో పెటలు ఫిల్ చేయాలండి. ఎక్కడ గ్యాప్స్ లేకుండా ఫిల్ చేయాలి. ఇలా ఫిల్ చేసుకోవాలండి మొత్తం. ఎక్కడ గ్యాప్లు ఖాళీలు లేకుండా ఎక్కడైనా ఉన్నా మధ్యలో ఇలా వేసి ఫిల్ చేయాలండి. ఇలా మొత్తం ఫ్లవర్ అంతా ఫిల్ చేసుకోవాలండి. ఇలాగే వేరే మిగతా 3 ఫ్లవర్స్ కూడా ఫిల్ చేద్దాం. ఇలా ఫ్లవర్స్ అన్నీ కంప్లీట్ చేయాలండి. అయిన తర్వాత దీనికి నెక్స్ట్ కలర్ తీసుకోవాలి. తీసుకునే ముందు ఈ బ్రష్ బాగా వాష్ చేసుకోవాలండి. ఈ కలర్ అసలు బ్రష్కి ఉండకూడదు, బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసిన తర్వాత తడి లేకుండా పొడి బట్టతో తుడవాలండి. ఇలా తుడిసిన తర్వాత వేరే కలర్ తీసుకోవాలి. ఇప్పుడు గ్రీన్ కలర్ తీసుకున్నాండి స్టెమ్స్కి లీవ్స్కి వేయడానికి. ఫస్ట్ స్టెమ్ వేద్దామండి. ఇలా ప్రతి స్టెమ్కి ఫస్ట్ వేసుకోవాలండి. అయిన తర్వాత ఇప్పుడు లీవ్స్ వేసుకోవాలండి. లీఫ్ కూడా అంతే, ఫస్ట్ అవుట్లైన్ వేసుకోవాలండి. ఇలా అవుట్లైన్ వేసిన తర్వాత లోపలంతా ఫిల్ చేయాలి. ఇలాగ అన్ని లీవ్స్ అండ్ ఫస్ట్ అవుట్లైన్ వేయాలి, తర్వాత ఫిల్ చేయాలి.
అన్ని లీవ్స్ ఫిల్ చేసుకోవాలండి. నేను ఇది ఇలా ఫిల్లింగ్ ఎందుకు చెప్తున్నానంటే ఇది ఫస్ట్లో ఈజీ అండి, ఇలా ఫిల్ చేసేయడం అనేది. షేడింగ్స్ ఇవి నెక్స్ట్ దాంట్లో చూపిస్తా అండి. ఇది ఈజీగా ఏంటంటే ఫిల్ చేయడం చాలా ఈజీ, అది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈజీగా ఉంటుందండి, అందుకే ఈ డిజైన్ చూపిస్తున్నాను నేను. కొత్తగా నేర్చుకునే వాళ్ళు వెంటనే శారీ మీద వేయకూడదండి, ఇలా చిన్న చిన్న పీసెస్ తీసుకొని దాని మీద ట్రై చేస్తూ ఉంటే ఈ హ్యాండ్ ఇలాగ మనకు బ్రష్ ఈజీగా మూవ్ అవ్వడం వస్తుందండి ఫస్ట్. అది ఈజీగా వస్తే మనం డైరెక్ట్ శారీ మీద వేసుకున్నా ఎక్కడ మిస్టేక్ అవ్వదండి. అంటే ఇది వేరే చోట ఎక్కడైనా ఇలా చుక్కలు చుక్కలు అంటుకుంటే వదలదండి, అందుకని వేసుకునేటప్పుడు జాగ్రత్తగా వేసుకోవాలి. ఇలా లీవ్స్ అన్నీ వేయాలండి. ఇలా లీవ్స్ అన్నీ మొత్తం కంప్లీట్ చేసుకోవాలండి. నెక్స్ట్ మధ్యలో ఎల్లో కలర్ వేద్దామండి. ఏ కలర్ అయినా కలర్ మార్చినప్పుడు బ్రష్ కంపల్సరీ క్లీన్గా వాటర్తో క్లీన్ చేసుకొని పొడి బట్టతో తుడుచుకోవాలండి. నెక్స్ట్ ఇంకో ఎల్లో కలర్ తీసుకుందాం. యాక్చువల్గా అండి ఇవి బాగా డ్రై అయిన తర్వాత ఎల్లో కలర్ వేస్తే నీట్గా వస్తుందండి, కాకపోతే మీకు చూపించడం కోసమని వేసేస్తున్నాను. ఈ కలర్ దగ్గర ఇంకో కలర్ వెంటనే వేయాలంటే డ్రై అవ్వాలండి, అయ్యాక వేసుకుంటే ఒకదానికి ఒక కలర్ మిక్స్ అవ్వకుండా ఉంటుంది. అలా వేసుకోవాలండి. ఇది ఆరడానికి 24 hours టైం పడుతుందండి, అంతవరకు అలాగా కదపకుండా ఆరనివ్వాలండి. యాక్చువల్లీ ఇది ఆరిన తర్వాత దీని మీద ఇలాంటి 3D గమ్ వేసుకోవచ్చండి. నేను ఆల్రెడీ వేరే వేసిన డిజైన్ మీద 3D ఎలా వేయాలో చూపిస్తాను. ఇది ఆరడానికి పక్కన పెడదామండి. ఆల్రెడీ ఒకటి వేసిన డిజైన్ ఉంది, దీని మీద 3D వేస్తున్నా అండి. ఇలా 3D కలర్స్ ఉంటాయండి, గోల్డ్, గ్రీన్, రెడ్, పింక్, ఇలా చాలా రకాలు ఉంటాయి. వీటిలో మనకి నచ్చింది ఏదైనా తీసుకోవచ్చండి. ఇప్పుడు నా దగ్గర పింక్ ఉంది, ఇది వేసి చూపిస్తా అండి. ఇలా అవుట్లైన్ కింద వేసుకున్నాక ఇది ఆరేకండి బాగుంటుంది. ఇలా వేసుకోవచ్చండి, లేదంటే వేరే ఒక కలర్ తీసుకొని అవుట్లైన్ కూడా వేసుకోవచ్చండి, ఏ బ్లాక్ తోటో లేదా డార్క్, ఇప్పుడు ఈ పింక్ వేసాను కదా దీనికి డార్క్ పింక్తో కానీ రెడ్తో కానీ అవుట్లైన్ వేయచ్చండి. ఇవి రెండు కొంచెం దగ్గరగా ఉన్న వాళ్ళ కలిసిపోయినాయండి కలర్స్. కొద్ది డార్క్ కలర్స్ వేసుకోవాలండి అవుట్లైన్ వేసేటప్పుడు. అలా లీవ్స్కి అయితే గ్రీన్ వేసుకోవాలండి. యాక్చువల్గా కలర్స్ ఏవి ఇప్పుడు నా దగ్గర అవైలబుల్ లేవండి, అందుకే ఈ కలర్ వేసి చూపిస్తున్నాను మీకు. నేను ఆల్రెడీ ఇలాంటిది ఒకటి వేసానండి, కాకపోతే అది వాల్ హ్యాంగింగ్ లాగా వేసాను, మీకు అది కూడా చూపిస్తాను. సేమ్ ఇలా మొత్తం ఫిల్ చేసిన డిజైన్ అండి, అది కూడా ఇలా వేసుకోవచ్చండి. ఇలాగే వేసింది మరొకటి చూపిస్తాను మీకు. ఇదిగోండి, సేమ్ ఇలాగే ఫిల్లింగ్ డిజైన్ అండి. ఇదంతా ఫ్లవర్స్ అన్ని కలర్స్తో ఫిల్ చేసి, యాక్చువల్గా ఇది ప్యాంట్ క్లాత్ అండి,
ఈ ఫ్యాన్ క్లాత్ ఒకటి తీసుకుని అట్టకి అంటించండి. అంటించిన తర్వాత ఈ డిజైన్ ట్రేస్ చేసుకున్నాను. చేసిన తర్వాత ఇవన్నీ సేమ్ ఫ్లవర్స్ ఇందాక మీకు చూపించినట్టు ఫిల్లింగ్ అండి. ఇది మొత్తం ఫిల్ చేసుకుని పూర్తిగా డ్రై అయిన తర్వాత 3D అవుట్లైన్ గోల్డ్ కలర్తో ఇలా అవుట్లైన్ ఇచ్చానండి. ఇవన్నీ ఇలా వాల్ హ్యాంగింగ్కి వాడుకోవచ్చండి. మనం మామూలుగా ఫ్యాబ్రిక్ పెయింట్ శారీస్ మీద కూడా వేసుకోవచ్చు. మన డిజైన్ మనం ఎలా అయినా చేసుకోవచ్చండి. ఇది కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. మిగతాది షేడింగ్ నెక్స్ట్ క్లాస్లో చూపిస్తాను. థ్యాంక్ యూ.